హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జయస్విక వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చికెన్ కీమా ముట్టీలు అండి. దీని తయారు విధానం ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఒక 6-8 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక కప్పు పుదీనా, ఒక కప్పు కొత్తిమీర, అల్లం వెల్లుల్లి రెబ్బలు, హోల్ గరం మసాలా పొడి అండి. నేను మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి గరం మసాలా వేసుకున్నానండి. ఇది ఫైనల్గా పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు ఇది ఫైనల్గా చేసుకున్నానండి, మిక్సీకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే చికెన్ అండి, బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. నేను సాల్ట్ వాటర్లో వేసి పెట్టినాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలండి. ఇది ఎర్రకారం వేయట్లేదండి, నేను ఓన్లీ పచ్చిమిర్చితోనే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర, పుదీనా, చికెన్ ఇవన్నీ కలిపేసి ఫైనల్గా మిక్సీకి వేసేసుకుందామండి. చూస్తున్నారు కదండి, నేను మిక్సీ వేసేసుకున్నాను. పుదీనా, పచ్చిమిర్చి, చికెను, హోల్ గరం మసాలా, సాల్ట్ వేసి ఫైనల్గా అయితే పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముట్టిలో విధానం ఎలా చేయాలో చూద్దాం. ముందుగానే స్టవ్ వెలిగించుకుంటున్నానండి. ఒక బాండి పెట్టేస్తున్నాను. డీప్ ఫ్రై చేసుకోవాలండి, మీ ఇష్టము. షాడో ఫ్రై అయినా చేసుకోవచ్చు, డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు అండి. ఇవి వచ్చేసి ఒక 1 వీక్ నిల్వ ఉంటాయండి. చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి. మనకు అప్పటికప్పుడు కావాలన్నా కానీ చేసుకోవచ్చు అండి. ఇలా మనం ఒకేసారి ఇట్లా మిక్సీకి చేసేసుకున్నాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 1 వీక్ కూడా స్టోరేజ్ పెట్టుకోవచ్చు అండి. మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పటికప్పుడు మనం వేడిగా చేసుకోవచ్చు. ఈ 1 వీక్ అయితే ఉంటాయండి, నిల్వ ఉంటాయి. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటాను. ఇది హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయండి. ఇప్పుడు ముట్టిలు చేసుకుందామండి. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి షేపు. ఈ రెసిపీ మా నాన్నమ్మ చాలా బాగా చేస్తుండే అండి, నేను తన దగ్గరనే నేర్చుకున్నాను. మా చిన్నప్పుడు బాగా చేస్తుండే మా నాన్నమ్మ. మేము స్కూల్ నుంచి రాగానే తింటుండే మటన్ కీమా ముట్టిలు చేస్తుండే మా నాన్నమ్మ. ఇలా ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేస్తే ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఇది కొద్దిగా టైం పడుతుందండి, స్లోగానే మనం కుక్ చేసుకోవాలి. హైలో పెట్టేస్తే పైన లేయర్ మొత్తం మాడిపోతుంది, కీమా లోపల ఉడకదు కదా. చిన్న మంట పైన పెట్టేసుకొని నిదానంగా ఉడికించుకోవాలి. చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదండి, ఇలాగ అన్నీ చేసేసి పెట్టేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, చికెన్ కీమా ముట్టీలు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా టేస్ట్గా, చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.